నేడు రేపు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మహబూబ్ నగర్లోని పలు ప్రాజెక్ట్స్ ని పరిశీలించనున్నారు రేవంత్ రెడ్డి. కృష్ణా భీమా నదులపై ప్రతిపాదిత బ్యారేజ్ స్థలాల్ని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్నారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం పనుల పురోగతి, కృష్ణా భీమా నదులపై ప్రతిపాదిస్తున్న నూతన బ్యారేజ్ల నిర్మాణంపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పనుల్ని పరిశీలిస్తారు సీఎం. ఏరియల్ వ్యూ ద్వారా కోయిల్ సాగర్ ప్రాజెక్ట్, కృష్ణా భీమా నదులపై ప్రతిపాదిత బ్యారేజ్లు, చూరాల ప్రాజెక్ట్స్ ని పరిశీలించనున్నారు రేవంత్. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరిశంకర్ అందిస్తారు. హరిశంకర్, ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2 రోజుల పర్యటనకు వస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లాకు వస్తున్న నేపథ్యంలోనే దాదాపు భారీ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. కరువు పీడిత పాలమూరు ప్రాంతానికి సుభిక్షం చేసేందుకు ప్రాజెక్టులను మిషన్ మోడ్ లో కంప్లీట్ చేసేందుకు కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసే విధంగా కూడా వీళ్ళంతా పనిచేసిన పరిస్థితి అయితే పెండింగ్ లో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేసేలా ఈ రోజు అదేవిధంగా రేపు 2 రోజుల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. అయితే మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఆయన మక్తల్ పట్టణానికి చేరుకుంటారు. మక్తల్ కాన్స్టిట్యున్సీలో కృష్ణా భీమా నదులపై ప్రతిపాదిత బ్యారేజ్ స్థలాలను ఏరియల్ సర్వే ద్వారా ఆయన పరిశీలించనున్నారు. తర్వాత ఏరియల్ సర్వేలో పాల్గొన్న తర్వాత కూడా ఈ యొక్క మక్తల్ కాన్స్టిట్యున్సీ లో ఉన్నటువంటి బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలో మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం, అదేవిధంగా దానికి సంబంధించిన పనుల పురోగతితో పాటు కృష్ణా భీమా నదులపై ప్రతిపాదిత నూతన బ్యారేజీల నిర్మాణంపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా మక్తల్ మండలంలో ఉన్న కాట్రాయపల్లి వద్ద కొనసాగుతున్న కొడంగల్, నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని పనులను పరిశీలించున్నారు. అదేవిధంగా ఏరియల్ వ్యూ ద్వారా కోయిల్ సాగర్ ప్రాజెక్టు, అదేవిధంగా కృష్ణా భీమా నదులపై ప్రతిపాదిత బ్యారేజీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆయన ప్రాజెక్టు పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. అదే నుంచి కూడా నేరుగా జుగాడ ప్రాజెక్టు చేరుకుంటారు. జుగాడ ప్రాజెక్టు నుండి రోడ్డు మార్గం ద్వారా గుడెంతోటి నెట్టంపాడు ఫేజ్ 1 లో ఉన్నటువంటి నెట్టంపాడు గుడెంతోటి రిజర్వాయర్ ఆయన పరిశీలించున్నారు. అక్కడ ఉన్నటువంటి పనులను పరిశీలించిన తర్వాత అక్కడే ఉన్నటువంటి ముఖ్య నేతలతో ఆయన సమావేశం ఏర్పాటు చేయనున్నారు. అనంతరం అక్కడ నుంచి సోమశిల చేరుకున్నారు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా. అక్కడ నుంచి సోమశిలలో సాయంత్రం ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టు అందరూ అధికారులతో కూడా సమీక్షా సమావేశం నిర్వహించేందుకు అధికారులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా ఈ యొక్క ప్రాజెక్టులన్నీ కూడా ఏరియల్ సర్వే కోసం 2 ప్రత్యేక ఏర్పాటు జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రితో పాటు ప్రాజెక్టుల పరిశీలనలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా వాకిట శ్రీహరి, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రులు కూడా జూపల్లి కృష్ణారావు కూడా పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నట్టు ఉంది. మొత్తంగా చూస్తే ఈ రోజు అంతా కూడా సోమశిలలో రాత్రి బస చేసిన తర్వాత రేపు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పరిశీలించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థాంక్యూ హరిశంకర్.